ఓకే. బి కుర్మయ్య తెలంగాణ వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు తెలంగాణ వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో టౌన్ కమిటీ ఆధ్వర్యంలో టీఎన్జిఓ భవనంలో క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా మన బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, పద్మజరెడ్డి గారు, తర్వాత తదితరులు ముఖ్య నాయకులతో పాటు వాల్మీకి సోదరిమణులు పెద్ద ఎత్తున హాజరై ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం చాలా విజయవంతమైంది. అయితే వాల్మీకి బోయలు స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు కావస్తున్నా కానీ కూడా వాల్మీకి బోయలు విద్య, ఉద్యోగ, రాజకీయ, సంక్షేమ రంగాలలో అన్ని రంగాలలో అభివృద్ధికి ఆమడ దూరంలో జీవితాలను నెట్టుకొస్తున్న పల్లె గ్రామాల్లో ఇప్పుడు కూడా వాల్మీకి బోయలకు ప్రభుత్వ పరంగా ఎటువంటి సంక్షేమ పథకాలు అందడం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా బీసీ బంధు అనే ఒక సంక్షేమ పథకం పెట్టిండ్రు. అప్పుడు కూడా వాల్మీకి బోయలకు ఏ కులవృత్తి లేదని వాల్మీకి బోయలను పక్కన తీసిపెట్టి వాల్మీకి బోయలను సామాజిక వివక్షతో గురి చేస్తుండ్రు. అందుచేత వాల్మీకి బోయలు ఆ పెద్ద ఎత్తున జిల్లా లోపల 6 లక్షల జనం ఉన్నారు. అందుచేత వాల్మీకి బోయలు కూడా ఒకతాటిపైకి వచ్చి ఐకమత్యంతో వాల్మీకి బోయలు ఎంత జనం ఉన్నారో ఆ దామాష ప్రకారము రాజ్యాధికారంలో సామాజిక వాటా సాధించడం కొరకు వాల్మీకులు శంకరావం పూరించి ఐకమత్య రాగం పూరించి మున్ముందు అభివృద్ధి దిశ వైపు ప్రయాణిస్తారని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. జై వాల్మీకి, జై జై వాల్మీకి. నా పేరు కె సతీష్ కుమార్, తెలంగాణ వాల్మీకి సంఘం ఉమ్మడి జిల్లా కోశాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను పాలమూరు జిల్లా నుంచి. తెలంగాణ వాల్మీకి సంఘం తెలంగాణ ఉద్యమం సమయంలో ఏర్పాటు చేసి పాలమూరులోనే రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున నడుస్తున్న సమయంలో పాలమూరులోన ఈ యొక్క తెలంగాణ వాల్మీకి సంఘం రిజిస్ట్రేషన్ చేయించి దాని కార్యాచరణ ద్వారా తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా దాంతోపాటు తెలంగాణలోని ఉన్న వాల్మీకుల స్థితిగతులపైన కూడా ప్రతినిత్యం పోరాడుతూ వస్తుంది తెలంగాణ వాల్మీకి సంఘం. తెలంగాణ ఉద్యమంలో కూడా వాల్మీకుల పాత్ర ఉందని చెప్పడానికి మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. శివనాగులు కావచ్చు, బోయ సువర్ణ కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రాణాలు త్యాగం చేసి మాకు తెలంగాణ వస్తే తెలంగాణ ఉన్న వాల్మీకులకు అందరూ కూడా న్యాయం జరుగుతుందనే సంతోషపడి వారు తెలంగాణ ఉద్యమాన్ని పాల్గొని వారి ప్రాణాలు కూడా త్యాగం చేయడం జరిగింది. అలాంటి సమయంలో తెలంగాణ ఉద్యమం పేరున ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి 10 ఏళ్లుగా అధికారంలో ఉండి కూడా తెలంగాణ వాల్మీకులను వంచన చేస్తూ వచ్చేసింది. మేము తెలంగాణ రాష్ట్రంలో వాల్మీకులను ఎస్టీలో చేరుస్తాం, వారి స్థితిగతులు మాకు తెలుసు అని చెప్పేసి గత ముఖ్యమంత్రి కావచ్చు, వారి యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, ఇదే తెలంగాణ ఉమ్మడి జిల్లాలోని గద్వాల సభల్లో ప్రగల్భాలు పలికి వారు 10 ఏళ్ల కాలం పుణ్యకాలం పూర్తి చేసుకొని వాల్మీకులను మోసం చేయడం జరిగింది. మరి దాని తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు, నేను వాల్మీకుల కుటుంబంలోనే పెరిగిన, వారి స్థితిగతులు తెలుసు, గట్టు భీముడు వీరంతా కూడా వారి తెలంగాణలోని వాల్మీకుల స్థితిగతులపైన వారితో మాకున్న పరిచయం తెలుసు, వారు మేము శాసనసభ్యులుగా కొనసాగినాం, ఈ తెలంగాణలోని ఉన్న వాల్మీకులను అందరినీ కూడా మేము కాపాడుకుంటాం, తెలంగాణలోని వాల్మీకులను ఎస్టీలో చేరుస్తామని చెప్పి మా పెద్దలు కలిసినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమయం ఇచ్చి వాగ్దానం చేయడం జరిగింది. కానీ ఎక్కడ చూసినా కూడా దాని ప్రతిపాదన ఎక్కడ కనిపించడం లేదు. ఇప్పటికే 2 అసెంబ్లీలు సమావేశాలు జరిగినాయి, కానీ మళ్ళీ ప్రస్తావన లేదు. ప్రస్తుతం జరగబోయే అసెంబ్లీలోనైనా వాల్మీకుల యొక్క స్థితిగతులపైన చర్చించి వారి యొక్క కార్పొరేషన్ ద్వారా వాల్మీకి కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి ఒక చైర్మన్ ఏర్పాటు చేసి నిధులు ఇచ్చి వారి ఆదుకోవాలని చెప్పేసి ఆర్థికంగా వనరులు కల్పించి ఉపాధి పొందే విధంగా వారిని ఆదుకోవాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరుచున్నాము. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఉన్న వాల్మీకుల సమస్యలను పరిష్కరించుకుంటూ దాంతోపాటు చిరకాల ఆకాంక్ష ఏదైతే ఉందో విద్య, ఉపాధి, రాజకీయంగా ఎదగాలంటే మేము దేశంలో ఉన్న రాష్ట్రాల్లో అంతా కూడా కొన్ని ప్రాంతం ఈశాన్య రాష్ట్రాల్లో ఎస్సీలుగా, దక్షిణాది రాష్ట్రాల్లో ఎస్టీలుగా కొనసాగుతున్నాం. ఈ దేశానికి కేంద్ర బిందువు అయినటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఒక బీసీఏలో కొనసాగుతున్నాం. కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకొని రాష్ట్రం ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత వహించి పార్లమెంటులో వాల్మీకుల ఎస్టీ డిమాండ్ను కొనసాగిస్తూ వాల్మీకి ఎస్సీలో చేర్చుతూ బిల్లు పెట్టాలని చెప్పేసి ఆ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము
కోరుచా ఉన్నాం. జై హింద్, జై భారత్. పొన్నకల్లి కృష్ణయ్య, తెలంగాణ వాల్మీకి సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిని. అయితే గత కొన్ని సంవత్సరాల కొద్ది కూడా వాల్మీకి బోయలకు ప్రధాన డిమాండ్ ఎస్టీగా ఉంది. అయితే దీన్ని ఏ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. అయితే ఇక నుంచి కార్యాచరణ పట్టించుకోకపోతే ప్రభుత్వాలకు ఎదురు తిరగబడి తామే సాధించుకునే విధంగా ప్రణాళికలు రచిస్తున్నామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. వాల్మీకి సంఘం రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు వహిస్తున్నాను. ఈరోజు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అధ్యక్షులు నాగరాజు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యం గారు మరియు పట్టణ కార్యవర్గం ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ కానీ జిల్లా కమిటీ కానీ ఈరోజు అన్ని బాధ్యతలు ఉన్న వాళ్ళ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు మీ క్యాలెండర్ ఆవిష్కరణ అనేది ఒక వాల్మీకి బోయల ఎస్టీ డిమాండ్ కోసం ముందు భవిష్యత్ ప్రణాళికగా దాని ఉద్యమాన్ని ఉధృతంగా తీసుకొని గత ప్రభుత్వాలు మాట ఇచ్చి ఎస్టీ కోసం మోసం చేసింది. ఈ ప్రభుత్వం కూడా మాకు మాట ఇచ్చిండ్రు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు ఎలాంటి ప్రవృత్తి లేదు, మేము 500 కోట్ల రూపాయలు మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని పాలకవర్గాన్ని నియమించి 500 కోట్ల రూపాయలు బడ్జెట్ చేసి దాన్ని ఒక కమిటీ నిర్ణయించి మా అందరికి కూడా ఆర్థిక వనరులు చేకూర్చాలని ఈరోజు ప్రభుత్వాన్ని ఈ మీడియా ముఖంగా మేము డిమాండ్ చేస్తూ ఈ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మీడియా మిత్రులు కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు.